సంగారెడ్డి మండలంలోని ఈశ్వరపురంలో శ్రీ సప్త ప్రాకారయుత భవానీ మహాక్షేత్రంలో ఆలయ 25వ వార్షికోత్సవం పురస్కరించుకొని లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. లక్ష దీపాలను వెలిగించి మహిళలు భక్తులు పవిత్రులయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకొని భక్తులు తరించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, గ్రామస్తులు, ఆలయ భక్త బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దగ్గర పట్టుకోమని మీ పాపన హాయ్ 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 చెప్పవా. అది నువ్వు కూడా వస్తావు.
సంవత్సరాల క్రితం అమ్మవారు వెలిసింది. మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 2 కార్యక్రమాలు అమ్మ అత్యంత వైభవంగా అందరి భక్తులచే కొలువు తీరుతున్నది. మరి అందులో భాగంగా దసరా నవరాత్రులతో పాటు మరి అమ్మవారి ప్రతిష్ట చేసినటువంటి డేటు మార్చి నెలలో అమ్మవారి వార్షికోత్సవం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈసారి అమ్మవారిని పెట్టి 20 సంవత్సరాలు అంటే రజతోత్సవం మనకు జరుగుతున్నది. కాబట్టి ఈనాడు లాస్ట్ దినం. మరి సుమారు 5 రోజుల నుండి అమ్మవారు సుమారు 140 మంది వేద పండితులే మరి యజ్ఞయాగాలు జరుపుకుంటూ అమ్మవారు భక్తులందరి కోరికలు తీరుస్తుంది. మరి 5 రోజుల నుండి మరి భక్తులందరికీ నిత్య అన్నదానంతో పాటు మరి భజన కానీ సంకీర్తన కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఆశేష జనులు వచ్చి అమ్మవారి మొక్కు తీసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలుతున్నారు. మరి నిన్న 4వ రోజు అయినటువంటి అమ్మవారి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. మరి ప్రతి సంవత్సరం లాగానే చివరి రోజు నాడు లక్ష దీపోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమం సుమారు ఒక 50,000 మంది భక్తులతో అమ్మవారు దీపాలు వెలిగించి మరి ఆలయమంతా దివ్య కాంతులతో మెరిసిపోయి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ అమ్మవారి వారి కోరుకున్న కోరికలు నెరవేరుస్తూ అంతేకాక మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మన జిల్లాని మన గ్రామాలన్నింటినీ అమ్మవారి చల్లగా చూడాలని అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని అమ్మవారిని మనందరి తరఫున మరొకసారి వేడుకుంటూ మరి ఈ మందిరము 7 ప్రాకారాలతో నిర్మించబడుతున్నది. మరి ఇప్పటి వరకు ఒక 6 ప్రాకారాలు జరగడం జరిగింది. ఈ మందిరంలో ఏది జరిగినా రూపాయి నుండి కోటి రూపాయల వరకు దాతలచే జరుపుకుంటుంది. కాబట్టి ఈ మహోత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క దాత వారి కుటుంబము వాళ్ళ పిల్లలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండి మరి మా మందిరాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ భక్తులందరూ గుడికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ అట్లాగే మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ కార్యక్రమం చేసిన భక్తులందరికీ మా గ్రామం తరఫున మా ఆలయ కమిటీ తరఫున మరొకసారి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.